నిజంగా ఇండియాలో పుట్టించినందుకు దేవుడికి 100 కొబ్బరికాయలు కొట్టినా తక్కువే. చూడండి పాకిస్తాన్ లో ఏమవుతుందో. నిన్న సివిల్ వార్ స్టార్ట్ అయింది. బిఎల్ఏకి అండ్ పాకిస్తాన్ ఆర్మీకి మధ్య ఫుల్ ఫైటింగ్. కోర్ ఇష్యూ ఏంటంటే పాకిస్తాన్ లో బెలూచిస్తాన్ అనే ఒక స్టేట్ ఉందన్నమాట. అది పాకిస్తాన్ నుండి స్వతంత్రం కోరుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ దాన్ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసి అక్కడ జనాల్ని చంపేసి రిసోర్సెస్ లాక్కుని వారికి కనీసం స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు ఇవ్వకుండా చాలా చేస్తుందన్నమాట. ఈవెన్ దురాంధర్ మూవీలో కూడా మనకు చూపిస్తారనమాట. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్టార్ట్ చేశారు, పాకిస్తాన్ కి ఎదురుగా పోరాడుతున్నారన్నమాట. మొన్నటి వరకు చిన్న చిత్తుగా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ పేల్ చేయడం, పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పేల్ చేయడం, ఇట్లా చిన్న చిన్నగా చేస్తున్నారు. కానీ నిన్న మాత్రం దే డిడ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. బెలూచిస్తాన్ స్టేట్ క్యాపిటల్ అయిన క్వెటాని దాదాపు ఆక్యుపై చేసుకున్నారన్నమాట. గవర్నమెంట్ ఆఫీస్ ని స్వాధీనం చేసుకున్నారు, పోలీస్ స్టేషన్ ని స్వాధీనం చేసుకున్నారు, యాంటీ టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఆక్యుపై చేసుకున్నారన్నమాట. పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళకి భయపడి హెలికాప్టర్లు పారిపోయిందన్నమాట అక్కడ నుంచి. ఇదే సివిల్ వార్ ఇంకో 10 రోజులు కానీ కొనసాగితే పక్కా పాకిస్తాన్ నుండి బెలూచిస్తాన్ ఒక కంట్రీగా విడిపోద్ది అనమాట. నా డౌట్ ప్రకారం ఏంటంటే దీని వెనక చైనా అండ్ ఇరాన్ ఉండొచ్చేమో. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికాకి సపోర్ట్ చేస్తుంది ఇరాన్ విషయంలో, కానీ చైనా ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్ గా. అందుకే చైనా బిఎల్ఏకి త్రూ ఇరాన్ హెల్ప్ చేసి పాకిస్తాన్ లో అల్లరి సృష్టించి పాకిస్తాన్ ని ఇరాన్ విషయాల నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తుందని నా డౌట్. మేబీ నేను రాంగ్ అయి ఉండొచ్చు. కామెంట్స్ లో చెప్పండి మీ ఉద్దేశం ఏంటో.